హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణ మీద అనేక పార్టీలు, అనేక ప్రజలు, ఓటర్లు, సాధారణ ప్రజలు కూడా ఎన్నికల కమిషన్ మీద, ఎన్నికల నిర్వహణ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా లాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓడిపోవడంతో ఏదో జరిగింది అనే అనుమానం అయితే ప్రముఖంగా బలపడిపోయింది. అయితే అవి నిరూపించడానికి కొన్ని ఆధారాలు దొరికినప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం స్తబ్దతగా ఉండిపోవడంతో ఏం చేయాలో తెలియక దాన్ని అక్కడికక్కడే సద్దుమణిగిపోయింది. ప్రజలు కూడా కొద్ది రోజులు దీని గురించి మాట్లాడుకొని ఆ తర్వాత దాన్ని వదిలేశారు. ఆ తదనంతరం భారతదేశంలో హర్యానాలో ఎన్నికలు జరిగినాయి. హర్యానాలో ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఐఎన్డీఏ కూటమిని ఆశలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు అక్కడ చిత్తుగా ఓడిపోవడంతో ఇక్కడ ఐఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీకి ఒకంత అనుమానం కలిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటే కనీసం వారి అభిప్రాయం కూడా చెప్పలేదు. సైలెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఈ విధంగా జరిగేటప్పటికీ వారికి అనుమానం వచ్చింది. అలాగే మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగి ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి అత్యధిక పార్లమెంటు స్థానాలు అక్కడ దక్కించుకున్నది. అయితే శాసనసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి చిత్తుగా ఓడిపోయినాయి. అక్కడ మూడు కూటమి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఈ ముగ్గురు ఓడిపోవడంతో వీరికి అనుమానం కలిగి రాష్ట్రం మహారాష్ట్రలో కూడా అనేక మంది ప్రజలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్న సమయంలో అక్కడ మేధావులు, పెద్దలు, పార్టీ నాయకులు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తామని, దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద మేము అడుగుతాము, లేకపోతే వారిని ప్రశ్నిస్తాము, ఇది ఎలా జరిగిందని చెప్పి అడుగుతూ ఉన్నప్పటికీ హర్యానాలో మాత్రం ఒక సంఘటన జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ముఖ్యంగా సాధారణ ప్రజలకు అనుమానం వచ్చినప్పుడు వ్యవస్థలు ఖచ్చితంగా పనిచేస్తేనే ప్రజలకు వారికి చెందాల్సిన హక్కులు కానీ ఏవైనా చెందుతాయి. అలా కాకుండా అధికారం ఉన్నవాడికే కొమ్ము కాస్తే ప్రజలకు వారు కోరుకున్న ప్రగతిని కానీ, వారు పిల్లలు చదువుకున్న చదువు కానీ, విద్య, వైద్యం వంటి, ఆరోగ్యం వంటి అనేక విషయాలలో సాధారణ ప్రజలు నష్టపోతారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ మాత్రం దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు హర్యానాలో ప్రహాచారి అనే ఒక విశ్లేషకుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహణ జరిగినప్పుడు అక్కడ ఏవైతే వీడియోలు, ఫోటోలు అవన్నీ ఉంటాయో ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలో ఒక నిబంధన కూడా ఉందంట. ఇవన్నీ ఎలక్షన్ల నిర్వహణ అయిన తర్వాత సాధారణ పౌరులకి ఎవరైనా అనుమానం వస్తే ఇవి ఖచ్చితంగా వారికి ఇవ్వాలి అనే నిబంధన ఉందని చెప్పేసి హర్యానాలో ప్రహాచారి అనే ఒక వ్యక్తి ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ తోసిపుచ్చింది. ఈ ఎలక్షన్ నిర్వహణ మీద జరిగిన సంఘటన మీద వీడియో రికార్డింగ్లన్నీ మాకు ఇవ్వండి, ఏవైతే రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులన్నీ మాకు ఇవ్వండి, మేము చెక్ చేసుకుంటామని అడిగితే తోసిపుచ్చడంతో ఈ ప్రహాచారి అనే ఆయన హర్యానాలోని హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హర్యానాలోని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు, న్యాయస్థానం ఖచ్చితంగా ఈ ప్రహాచారిని సమర్థిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలని ఖచ్చితంగా తీర్చవలసిందే, మీరు ఎందుకు చూపేవారు అంటూ ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలేసి తిరిగి పంపించింది. ఖచ్చితంగా ఆయనకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆయనకు కావాల్సిన పేపర్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ ఏవైనా ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడంతో తిరిగి ప్రహాచారి వచ్చేసి హర్యానాలోని ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వారు అది ఎంత ఘోరం అంటే నిజంగా ప్రజలను ఈ విధంగా కూడా మోసం చేయొచ్చా అనే విధంగా జరిగింది. అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు అప్పటికప్పుడు నిబంధనలను మార్చేసి ఇక్కడ జరిగిన ఎలక్షన్ నిర్వహణలో జరిగినటువంటి ఆడియోలు కానీ, వీడియోలు కానీ, పేపర్ రికార్డు కానీ ఏదైనా సరే సాధారణ ప్రజలకు ఇవ్వడానికి హక్కు లేదు, ఇవ్వవలసిన అవసరం లేదంటూ ఒక నిబంధన అప్పటికప్పుడు ఏర్పాటు చేసి ఆ నిబంధనను చూపిస్తూ ప్రహాచారి గారికి ఈ డాక్యుమెంట్స్ కానీ, పేపర్కు సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వలేదంటే నిజంగా ఆయనైతే ఆశ్చర్యపోయారు. ఇప్పటికిప్పుడు ఒక హైకోర్టు న్యాయస్థానం చెప్పినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ వారు వినిపించుకోకుండా ప్రజలకు ఇలాంటి నిజాలు కానీ తెలియజేయకుండా ఈ విధంగా ప్రవర్తిస్తుందంటే నిజంగా ఈ విషయం దేశం మొత్తం తెలియడంతో ఎక్కడో ఒక చోట ఎలక్షన్ కమిషన్ కనుక తప్పు చేయకపోతే వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తే ఎందుకు భయపడతా ఉంది ఇప్పుడు అనే విధంగా అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు.
అనుకోని పరిస్థితుల్లో అధికారం కనుక మారితే రేపు ఇంకొక పార్టీలు అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీలు కూడా వారికి అనుకూలంగానే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? దీనిని ప్రజలు పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా మనం చూసాం. మహారాష్ట్రలో ఒక విలేజ్లో 390 ఓట్లు పడితే 390 ఓట్లు వారు వేసిన వారికి పడకుండా వేరే వారికి పడినాయని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలకు శవయాత్రలు చేశారంటే అక్కడ పరిస్థితులు, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఏ విధంగా సాధారణ ప్రజల్లో కోల్పోయిందో మనం అందరం అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీలకి వ్యవస్థలు కొమ్ములు కాస్తే అధికారం మారినప్పుడు ఆ పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మనం వేసిన ఓటు మనం ఎన్నుకున్న వ్యక్తికే పడుతుంది అని వారికి ఎలా నమ్మకం కలగాలి? మరి కోర్టులు చెప్పినా కూడా వ్యవస్థలు వినకపోతే ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున భారతదేశంలో చర్చ జరుగుతూ ఉంది. ప్రజలు కూడా దీని మీద ఒక నిర్ణయాన్ని కూడా వస్తూ ఉన్నారు. వ్యవస్థలు ఎందుకు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాయి? ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీలకు భయపడతా ఉన్నాయా, ప్రభుత్వాలకు భయపడతా ఉన్నాయా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు భయపడతా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు హర్యానాలో జరిగిన విషయం ఈ మధ్యకాలంలో చూసాం మనం. అక్కడ అందరూ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ ఈవీఎంలను వీవీప్యాట్లను కలిసి సరిపోల్చి చూపించండి అని చెప్పేసి అప్లై చేసినప్పటికీ దానిని పట్టించుకోకపోవడంతో దానిని కొద్ది రోజులు ప్రజలు మాట్లాడుకొని వదిలేశారు. ఇది కూడా అలాగేనే అవుతుంది. హైకోర్టు చెప్పినప్పటికీ కొద్ది రోజులు దీన్ని చర్చించుకొని దానిని అలా వదిలేస్తే మరి వ్యవస్థలు ప్రజాస్వామ్యం అని చెప్పుకునే భారతదేశంలో ఈ విధంగా పనిచేస్తూ ఉంటే మరిది ఎలా అని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు, ప్రజాస్వామ్యం కోరుకునే పెద్దలందు కోరుకుంటా ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కానీ ప్రజలలో కానీ ఏదైనా మార్పు వస్తుందా, లేదంటే వ్యవస్థలోనైనా మార్పు వస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, నేను మీ ఎంపీఆర్.